Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. సో ఈరోజు మనం తెలంగాణ హిస్టరీలో శాతవాహనాస్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో శాతవాహనాస్ శాతవాహనాస్ టైం పీరియడ్ ఫ్రమ్ BC 220 to 225 AD. సో శాతవాహనాస్ మీన్స్ వన్ హూ హ్యావ్ వెహికల్, ఓకే. అండ్ అనదర్ నేమ్ ఈస్ ఫార్మర్. ఎక్కడంటారు ఫార్మర్ అని అంటే కన్నడలో, ఓకే. శాతవాహనాస్ అంటే ఫార్మర్, ఎక్కడ అది కన్నడలో, ఓకే. నౌ ఫస్ట్ డైనాసిటీ ఎస్టాబ్లిష్ అ వాస్ట్ కింగ్డమ్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఒక కింగ్డమ్ అనేది వచ్చింది అంటే దట్ ఈస్ శాతవాహనాస్. ఇట్ ఈస్ ద ఫస్ట్ డైనాసిటీ, ఓకే. సో సౌత్ ఇండియాలో ఎక్కడెక్కడ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. సో ఈ ప్లేసెస్లో వాళ్ళు ఎక్స్పాండ్ చేశారనమాట. నెక్స్ట్ KM Fanikar. Shatavahanas played an important role in cultural integration between South India and the Aryavarta. Aryavarta means Central India. Okay. Now, various names of Shatavahanas. Shalivahanas, Andhrabritya, Andhras, Shatakarni. These are the names. Next, origin of Shatavahanas. Okay. So, BSL Hanumantrao said that Shatavahanas' origin was Aryans. Okay. Next, R.S. Sharma, Dravidians. గుర్తుపెట్టుకోవాలి నేమ్స్, ఓకే. నెక్స్ట్ బర్త్ ప్లేస్ ఆఫ్ శాతవాహనాస్, ఓకే. సో విఎస్ సుక్తాన్కర్ సెడ్ దట్ ద శాతవాహనాస్ బర్త్ ప్లేస్ ఇస్ బెల్లారి ఇన్ కర్ణాటక. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఆ ప్లేస్ అని ఎందుకు చెప్తున్నారు? రీజన్ ఏంటి అంటే మయక్దోని ఇన్స్క్రిప్షన్. ఎవరిది? పులమావి 3, ఓకే. హిరాదగ్లి ఇన్స్క్రిప్షన్, ఇది ఎవరిది? పల్లవ శివ స్కంద వర్మ, ఓకే. సో వీళ్ళు ఇక్కడ కర్ణాటకలో ఉన్నారు కాబట్టి సో అప్పుడు శాతవాహనాస్ బర్త్ ప్లేస్ అని కర్ణాటక అని చెప్తున్నారు, ఓకే. వివి మిర్షి విదారవ మహారాష్ట్ర అని చెప్తున్నాడు బర్త్ ప్లేస్. ఎందుకు అంటే క్యాపిటల్ ఆఫ్ శాతవాహనాస్ ఈస్ ప్రతిష్టాత్మపురం, ఓకే. సో అందుకే మహారాష్ట్ర బర్త్ ప్లేస్ అని చెప్తున్నారు, ఓకే. ఆంధ్ర బర్త్ ప్లేస్ అని కొంతమంది చెప్తున్నారు. సో అకార్డింగ్ టు ధాన్య కటకం, సో ఆంధ్ర ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ శాతవాహనాస్, ఓకే. నెక్స్ట్ తెలంగాణ ఈజ్ ఆల్సో బర్త్ ప్లేస్ ఆఫ్ శాతవాహనాస్. ఏ పర్సన్స్ చెప్తున్నారు అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి, కమ్మంపట్టి సత్యనారాయణ, ఓకే. వీళ్ళు ఏం చెప్తున్నారు? బర్త్ ప్లేస్ ఆఫ్ శాతవాహనాస్ ఇస్ తెలంగాణ అని చెప్తున్నారు, ఓకే. సో ఇక్కడ దామే రాజిరెడ్డి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను తెలంగాణ ఎందుకు చెప్తున్నారు అంటే కాయిన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ శ్రీముఖ. ఇక్కడ ఇది శ్రీముఖ అంటే ఎవరంటే ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ, ఓకే. ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఎవరు? శ్రీముఖ. సో శ్రీముఖ యొక్క కాయిన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ కోటిలింగాల ఎక్కడుంది ఇది? కోటిలింగాల జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇక్కడ మాకు ఈ కాయిన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ శాతవాహనాస్ అని చెప్తున్నారు. అండ్ ఈ కోటిలింగాల కూడా ద ఫస్ట్ క్యాపిటల్ అనమాట శాతవాహనాస్కి, ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వర్ణ. సో శాతవాహని ఎలా వర్ణ సిస్టమ్ అనమాట, ఓకే. ఎలా చెప్పారు అంటే శ్రీముఖ ఎవరు? ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. ఏం చెప్తుంది అంటే శూద్ర, శాతవాహనాస్ శూద్ర, ఓకే. కథ సారథి సాగర. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే యక్ష క్లాస్. శాతవాహనాస్ యక్ష క్లాస్. ఈ కథ సారథి సాగర ఎవరసు? సోమదేవ సూరి, ఓకే. మనకి మ్యాచ్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరిది? గౌతమ్ బల్సారి, ఓకే. నాసిక్ ఇన్స్క్రిప్షన్ గౌతమ్ బల్సారి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాతవాహనాస్ క్షేత్రాస్ ఆర్ నగా సెక్ట్, ఓకే. నెక్స్ట్ ద్వత్రింశిక పుత్తలిక అనేది ఒక బుక్ అనమాట. సో అందులో శాతవాహనాస్ ఆర్ బోర్న్ టు మేల్ బ్రాహ్మిన్ అండ్ టు ఫీమేల్ ఆఫ్ నగా సెక్ట్ అని రాస్తుంది అనమాట. ద్వాత్రింశిక పుత్తలిక ఇది బుక్ అనమాట ఒకటి, ఓకే. సో ఈ బుక్లో శాతవాహనాస్ ఆర్ బోర్న్ టు మేల్ బ్రాహ్మిన్ అండ్ టు ఫీమేల్ ఆఫ్ నగా సెక్ట్ అని చెప్తున్నారు, ఓకే. సో నెక్స్ట్ ఎవిడెన్సెస్లో ఫస్ట్ వన్ లిటరరీ సోర్సెస్, ఓకే. సో లిటరరీ సోర్సెస్లో మనకి అందరికీ తెలుసు ఇండికా అనేది ఒక బుక్. ఎవరు రాశారు? మెగస్తనీస్, ఓకే. సో ఇక్కడ ఒక ఆంధ్ర ట్రైబ్ అతని దగ్గర 30 ఫోర్టిఫైడ్ సిటీస్, 1 lakh ఆర్మీ, 2000 క్యావలరీ, 1000 ఎలిఫెంట్రీ ఉందన్నమాట. సో ఈ 30 ఫోర్టిఫైడ్ సిటీస్లో మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండికా బుక్లో మెన్షన్ చేశారు. ఆ సిటీస్ నేమ్స్ ఏంటి అంటే బోధన్,
కోటిలింగాల, ధూళికట్ట, పెద్దబంకునూరు, కొండాపూర్, ఫణిగిరి, గాజులబండ, ఇంద్రపురి. ఓకే, ఈ నేమ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్. సో ఎన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి? మొత్తం 24 ఇన్స్క్రిప్షన్స్. ఇన్ విచ్ లాంగ్వేజ్? ద ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ ద బ్రహ్మి స్క్రిప్ట్. ఓకే, టోటల్ 24 ఇన్స్క్రిప్షన్స్. నెక్స్ట్ కాయిన్స్. కాయిన్స్ ఇష్యూడ్ ఇన్ ప్రాకృత్ అండ్ దేశీ లాంగ్వేజ్. ఓకే, ఎక్స్కావేషన్స్ 4000 కాయిన్స్ ఎట్ కొండాపూర్. ఓకే, కొండాపూర్ ఇస్ ఇన్ సంగారెడ్డి. ఓకే, 4000 కాయిన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ కొండాపూర్లో. ఓకే, నెక్స్ట్ మల్లంపల్లి సోమశేఖర్ శర్మ. ఇతను ఏం చెప్పిండంటే దిస్ కొండాపూర్ ఈజ్ కాల్డ్ యాజ్ మింట్ సిటీ ఆఫ్ శాతవాహనాస్. ఓకే, మింట్ సిటీ ఆఫ్ శాతవాహనాస్ అని ఎవరు చెప్పారు? మల్లంపల్లి సోమశేఖర శర్మ చెప్పారు. ఓకే, సో కొండాపూర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆషికా కింగ్డమ్. బిఫోర్ శాతవాహన డైనాసిటీకి ముందు ఆషికా కింగ్డమ్కి క్యాపిటల్ కొండాపూర్ ఉందన్నమాట. సో ఆషికా కింగ్డమ్ అంటే ఏంటి? రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్. ఓకే, దీన్ని ఆషికా కింగ్డమ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ మెయిన్ సెంటర్ ఫర్ ట్రేడ్ విత్ రోమన్ ఎంపైర్. కొండాపూర్ ఈజ్ ద మెయిన్ సెంటర్ ఫర్ ట్రేడ్ విత్ రోమన్ ఎంపైర్. నెక్స్ట్ కోటిలింగాల. కోటిలింగాల ఎక్కడుంది? జగిత్యాల డిస్టిక్లో. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ శాతవాహనాస్. ఓకే, శాతవాహన డైనాసిటీ యొక్క ఫస్ట్ క్యాపిటల్ ఏంటి? కోటిలింగాల. సో ఇక్కడ ఒక పిల్లర్ విత్ శాండ్ స్టోన్ తోటి కట్టారనమాట. సో దానిపైన నగగో పినకాయ అనేది రాశారు. అది ఏ స్క్రిప్ట్లో రాశారు అంటే బ్రహ్మి స్క్రిప్ట్. ఓకే, సో ఇక్కడ మునులగుట్ట అనేది ఉందన్నమాట నియర్ కోటిలింగాల. ఓకే, అదేంటి మునులగుట్ట అంటే జైన్స్ శీలాచందనాలు వర్ ఫౌండ్ ఎట్ కోటిలింగాల. ఓకే, జైన్స్ యొక్క శీలచందనాలు అనేవి దొరికాయి అనమాట ఇక్కడ కోటిలింగాలలో. ఓకే, నెక్స్ట్ పెద్దబంకూరు. పెద్దబంకూరు ఇస్ ఇన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఓకే, సో ఇక్కడ ఒక ఫార్మర్కి ఒక కుండ అనేది దొరికిందనమాట, ఒక పాట్. దాంట్లో 22,000 కాయిన్స్ అతనికి దొరికాయి. ఓకే, సో నెక్స్ట్ 22 ఫ్రెష్ వాటర్ వెల్స్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో కొన్ని బ్రిక్స్తో చేశారు, బట్ ఒకటి మాత్రం వెల్ మేడ్ విత్ క్లే బ్యాంగిల్స్. ఓకే, ఒక వెల్ మాత్రం క్లే బ్యాంగిల్స్తో కట్టారనమాట. ఓకే, నెక్స్ట్ ద కాయిన్స్ ఆఫ్ రోమన్ ఎంపరర్స్ యొక్క కాయిన్స్ ఏంటి అంటే అగస్టస్, సీసర్, టిబేరియస్. ఓకే, అగస్టస్, సీసర్ అండ్ టిబేరియర్, ఇవి రోమన్ ఎంపైర్ యొక్క కాయిన్స్. నెక్స్ట్ ధూళికట్ట ఎక్కడ ఉంది? పెద్దపల్లి డిస్టిక్లో ఉంది. సో ఇక్కడ వివి కృష్ణ శాస్త్రి ఫౌండెడ్ బుద్ధిస్ట్ స్తూప బిలాంగ్ టు శాతవాహన టైమ్. ఇక్కడ ఒక బుద్ధిస్ట్ స్తూపాన్ని ఫౌండ్ చేసేది ఎవరు? వివి కృష్ణ శాస్త్రి. ఓకే, ఆ స్తూప అనేది శాతవాహన టైంలో బిలాంగింగ్ టు శాతవాహనాస్ టైమ్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద పార్ట్ 1 అనమాట, శాతవాహన టాపిక్ పైన. సో విల్ డిస్కస్ ఇన్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.